అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు 30% తగ్గకుండా మధ్యంతర వృత్తి మరో సంచలన నిర్ణయం అమల్లోకి. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ తీరుపై ఉద్యోగ వర్గాల నుంచి అసంతృప్తి, ఆందోళన. చంద్రబాబు పాలనలో ఉద్యోగులకు ఇప్పుడు కష్టాలే. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నలుమూరి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు హామీలతో నమ్మించిన కూటమి నేతలు నేడు వంచిస్తూ ఉండడంతో ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన బాట పట్టారని చెప్పారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మెయిన్గా ఉద్యోగులకి సంబంధించి బకాయిలు, డిఏలు ఇవ్వాలని ఉద్యోగులు అడుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. సచివాలయ ఉద్యోగుల గోడు పట్టదా అని చెప్పేసి సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఆందోళన బాట పట్టారండి. వారి యొక్క సమస్యలకు సంబంధించి గతంలో వాలంటీర్లు చేసిన పనిని కూటమి ప్రభుత్వం తమతో చేయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంటింటి సర్వే వంటి బాధ్యతలను మినహాయించాలని, నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, అడ్వాన్స్మెంట్ స్కీమ్ను వర్తింపచేయాలని తదితర డిమాండ్లను తీర్చాలని కోరుతున్నారు. వీటిపై అక్టోబర్ 10వ తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారని చెప్పారు. ఇక ఉద్యోగుల యొక్క బకాయిలు చెల్లించరా? ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను, డిఏలను చెల్లించాలని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పీఆర్సీ వేయలేదు, ఐఆర్ ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు. వెంటనే 30% తగ్గకుండా మధ్యంతర వృత్తి అయితే ఖచ్చితంగా చెల్లించాలి. 30,000 కోట్లకు పైగా ఉద్యోగులకున్న బకాయిలను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను, పీఆర్సీ ఎరియర్స్ను కూడా విడుదల చేయడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేయడం లేదు అని ఆయన పేర్కొన్నారు. ఇక ఉద్యోగుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉద్యోగ సంఘాలు ఆందోళనకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని చెప్పడం జరిగింది.